అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియులారా, ఇది నా వాక్యము మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తెరచి కీర్తనలు 62వ కీర్తన 8వ వచనాన్ని మనము చదువుకుందాం. 62వ కీర్తన 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడూ అనే మాట మనం గమనించినట్లయితే చనిపోయే వరకు, ఈ లోకంలో మనం బ్రతికున్నంత వరకు, ఈ లోకంలో జీవించినంత వరకు మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయనను మనము నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అబ్రహాము గురించి రాయబడ్డది, అబ్రహాము దేవుని నమ్మని గనక అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు అంత మంచి మేలే చేస్తాడు. ఎప్పుడు మన పక్షమున మన పక్షమున ఆయన ఉన్నాడు కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మరవకుండా ఎల్లప్పుడూ నమ్మకం ఉంచాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిన మీ హృదయము కుమ్మరించుడి. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హృదయమును కుమ్మరించడం అంటే ఏమిటి అంటే, మన హృదయములో ఉన్న బాధలు, మన హృదయములో ఉన్న బాధలు, సమస్యలు అన్నీ దేవుని దగ్గర కుమ్మరించడం. ఈ లోకంలో ఆయనే మన సమస్యకు పరిష్కారం. మనకు బాధ వేసినప్పుడు ఇతరుల దగ్గరికి మనం వెళుతాం. ఇతరుల దగ్గర మన యొక్క బాధను పంచుకుంటూ ఉంటాం. కొందరు అంటారు, ఏదైనా చెప్పుకుంటే బాధ పోతుంది అని అంటారు. మన ఆత్మీయులని, దగ్గర వాళ్ళని, దూర బంధువులని, తెలిసిన వారని, స్నేహితులని, వారి దగ్గర మన బాధలు మనం పంచుకున్నప్పుడు వారు మన యొక్క బాధలన్నీ కూడా ఇతరులకు చేరవేసి మనల్ని అవమాన పాలు చేస్తారు. కనుక ప్రియులారా, మనకే సమస్య వచ్చినా దేవుని దగ్గర మనం పంచుకోవాలి. అది ఏ బాధ వచ్చినా మన హృదయంలో ఉన్న బాధలన్నీ ఆయన దగ్గర కుమ్మరించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హన్నా చూడండి, తనకు ఒక సమస్య వచ్చింది. తన యొక్క సవతి తన భర్త ఇంకో భార్యను చేసుకున్నప్పుడు వెంటనే గర్భఫలము అయి పిల్లలను కన్నది. కానీ హన్నా గొడ్రాలై ఆమె పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి ఆమె హృదయంలో ఉన్న బాధ అంతటి కూడా కుమ్మరించింది. 3 దినాలు అన్నపానములు వదిలేసి మూలుగులతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా మరి ఆమె యొక్క బాధ తీరింది. వెంటనే దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెకు సమూయేలు అనే గొప్ప పుత్రుడిని బహుమానంగా, గర్భఫలంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనకి ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గర మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసే బిడలుగా ఉండాలి. ఎస్తేరు చూడండి, తన జాతి అయిన ఇజ్రాయేల్ ప్రజలకు, యూదా జాతికి హామాన్ అనే వ్యక్తి గొప్ప అపాయము తలపెట్టినప్పుడు ఆమె ఉపవాసాలుండి ఆ సమస్యను దేవుని దగ్గర విన్నవించుకొని తన జాతిని రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఈ మాటలు వింటున్న నీవు, నీ సమస్య ఏమై ఉన్నదో, నా ప్రేమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో చాలా బాధ ఉండవచ్చు.
దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు పైకి నవ్వుచుండినను హృదయములో బాధ ఉండవచ్చునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక మన హృదయ వేదనలు అనేకములు కావచ్చు, చాలా సమస్యలు కావచ్చు, ఎవరికి చెప్పుకోలేనివి కావచ్చు. నీ హృదయంలో ఈ బాధలు పెట్టుకొని నీలో నువ్వే కృంగిపోతున్నావు కావచ్చు. నా ప్రేమైన దేవుని బిడ్డ, యేసయ్య మనకు ఆశ్రయం. ఇక్కడ చూసినట్లయితే మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, యెహోషువ అయితే ఆయనకు వచ్చిన ఆపద, ఆ యుద్ధములో ఉన్నప్పుడు చీకటైతే వారు గెలవలేరు. ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. సూర్యుడు నిలిచిపోవాలని, చంద్రుడు ఆగిపోవాలి ప్రార్థన చేస్తే దేవుడు ఆపివేశాడు. నా ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మన దిక్కు. ఆయన మన బాధలను వినే దేవుడు, మన హృదయములో ఉన్న సమస్యలకు పరిష్కారం కలిగి ఇచ్చే దేవుడు. కనుక మనం అందరము కూడా ఆయన మీద ఆనుకుందాం, ఆయనలో విశ్వాసం కలిగి ముందుకు వెళుదాం. ఆయన సన్నిధిలో హృదయమును కుమ్మరించుకొని బాధను వ్యక్తపరిచే బిడలుగా ఉండి ఆయన నుండి వచ్చే ప్రతి మేలును మనం పొందుకుందాం. దేవుడిటి మాటలు మన వినికుల్లో ఫలింపచేసి నీరు కట్టి ఆశీర్వదించునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మరి నీ యొక్క సన్నిధిలో నాయన హృదయమును కుమ్మరించుకోవాలని మరి మీరు సెలవిచ్చి ఉన్నారు. అన్నావలే నాయన ఒక ఎస్తేరు వలె ప్రభువా, మేము ఉండునట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మా యొక్క బాధలు సాధకాలు నాయన మనుషులకు తెలియజేస్తే నాయన మమ్మల్ని వారి ఇబ్బందుల పాలు చేస్తా. నీవే నమ్మదగిన దేవుడు, నీవే మాకు ఆశ్రయము నాయన, మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు ప్రభువా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులను మీరు దీవించండి. వారు ఎటువంటి బాధలో ఉన్నారో లేవనెత్తండి, బలపరచండి. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారి కుటుంబాలకు తోడైనా, వారి పిల్లలకు తోడైనా, వారి భవిష్యత్తుకు మీరు తోడైనా. ఈ దినమంతా కూడా నాయన మీరు కాచి కాపాడని, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద భద్రపరిచినట్టుగా నీ బిడ్డలను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు నాయన. ఈ కార్యానికి మీరే అధ్యక్షులుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. మీకే స్తుతి మహిమ నాయన. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఘనత పొందుకోమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.